సరిపోతుంది. మైసెల్ఫ్ సిహెచ్ నవనేష్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ నేను సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాను. ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసింది సీను సార్ అండ్ రమేష్ సార్. ఇంకా వాళ్ళ ఇక్కడ నేను పొద్దున్నే లేచి వార్మప్ చేయడం వల్ల నా బాడీ చాలా ఫిట్ ఉంది. ఇంకా నేను గేమ్ కూడా చాలా స్పీడప్ అయింది. నేను స్కిల్స్ కూడా చాలా నేర్చుకున్నాను. ఈ గేమ్ స్కిల్స్ నేర్పించింది మా శివన్న, రిషికేష్ అన్న, మా కోచెస్. వీళ్ళు మంచిగా నేర్పిస్తారు. నేను స్కిల్స్ చాలా నేర్చుకున్నాను. ఈ గేమ్లా యూజ్ చేస్తాను. నేను ఇప్పుడు SGF టోర్నమెంట్స్లో మంచిగా ఆడతాను. First of all, myself, my name is Ajesh. I am from Brahmanpalli. నేను ఇక్కడ 2024-25 సమ్మర్ క్యాంప్ న్యూ బ్రిలియంట్ హై స్కూల్ వచ్చినాను. ఈ సమ్మర్ క్యాంపు శ్రీను నాయక్ అండ్ రమేష్ నాయక్ సార్ గారు పెట్టిరు. ఇక్కడ కోచ్ తరపున రిషికేష్ అన్న, శివాన్న కోచ్ ఇస్తున్నారు. మార్నింగ్ 5 o'clockకి లేచి 2 hours వార్మప్ చేసి టిఫిన్ చేసుకున్న తర్వాత పండుకోవాలి. ఇక్కడ ఎటువంటి రిస్క్ అనేది లేదు. సాయంత్రం ఇంకా 2 hours వార్మప్ చేసి ఫ్రెష్ అప్ అయి పండుకోవాలి. ఎక్కువ రిస్క్ ఏం లేదు. ఇంటికాడ ఉన్న ఫుడ్ కన్నా ఇక్కడనే మంచిగా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో స్కిల్స్ని నేర్చుకున్నా. ముందు ఎప్పుడు ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేను. ఫస్ట్ టైం ఇక్కడనే క్యాంప్కి వచ్చినాను. నేను శ్రీను నాయక్ సార్ గారికి, రమేష్ సార్ గారికి మనస్సు పూర్తిగా ధన్యవాదాలు. మై నేమ్ ఈస్ వెంకటేష్. మై విలేజ్ నేమ్ తుంకులగడ్డ. న్యూ బ్రిలియంట్ హై స్కూల్లో సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. నేను నేర్చుకోవడానికి వచ్చాను. కబడ్డీ. శ్రీను నాయక్, అలాగే రమేష్ సార్, కోచ్ ఋషి అన్న, అలాగే శివన్న. ఇంతకు ముందు నాకు ఏం రాకుండే, ఇప్పుడు అన్ని నేర్చుకున్నాను. అన్ని అంటే అందులో పేర్లు ఉంటాయి కదా. టో టచ్, హ్యాండ్ టచ్, జంపులు, డుప్కి. ఇంతకు ముందు ఆడినా సార్. వికారాబాద్. సెలెక్ట్ అయినావా ఏదానికైనా? అండర్ 14 కానీ దేనికైనా? కాలేదు సార్. ఇది నేర్చుకున్న తర్వాత ఏ గేమ్స్ ఆడుతూ ఉన్నారు? ఇప్పుడు రాబోయే సెలక్షన్ 17లో ఆడతా సార్. అండర్ 17. దీని నుంచి ఉపయోగం ఉందా నీకు? ఉన్నదా? ఉన్నా సార్. మైసెల్ఫ్ బి సిద్ధార్థ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ పరిగి న్యూ బ్రిలియంట్ హై స్కూల్లోకి నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ ముందుగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన శ్రీను నాయక్ సార్కి, రమేష్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కోచెస్ రిషికేష్ అన్న, శివ అన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మేము పొద్దున్నే 5:30కి లేచి 2 hours గ్రౌండ్ చేసుకుంటాం. గ్రౌండ్ చేసుకొని టిఫిన్ అయిపోయాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం గ్రౌండ్ చేసుకుంటాం. నేను ఇంతకుముందు SGF ఆడాను. ఇక్కడికి వచ్చాక నేను ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంకా ముందు బాగా ఆడతాను. నెక్స్ట్ అండర్ 17 ఆడతాను. అండర్ 17 నాకు అయినంత గట్టి ఆడతా, సెలెక్షన్ అవుతా. థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడికి వచ్చిన పిల్లలతో నా స్కిల్ ఉంది, వాళ్ళ గేమ్ ఉంది, కానీ వాళ్ళని బ్యాక్ నుంచి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. అదేవిధంగా మా శ్రీను సార్ గారు, రమేష్ సార్ గారు, సురేష్ అన్న, శరత్ అన్న, శ్రావణ్ సార్ గారు, వీళ్ళందరూ మాకు ఇళ్ళవేరలా వెనుకుండి మమ్మల్ని ఏదైనా సరే నువ్వు గ్రౌండ్లో చూసుకో, నేను తర్వాత చూసుకుంటా, ఈ సైడ్ది నేను చూసుకుంటా, నువ్వు గ్రౌండ్లో చూసుకో అని చెప్పి మాకు ఒక నమ్మకం ఇచ్చారు. అదే నమ్మకంతో పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా నేను, మా మిత్రుడు ఋషికేష్ అదేవిధంగా వర్క్ చేయడం జరిగింది. ఇంతకుముందే మన దగ్గర నుంచి స్టేట్ మీట్లు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ క్యాంప్లా. ఇప్పుడు వాళ్ళు స్టేట్ మీట్ ఆడి నేషనల్ ఆడాలి అని కూడా మేము కోరుకుంటున్నాం. ఆడతారు, 100% ఆడతారు. అట్లా ఆ విధానంగా మేము వాళ్ళని తీర్చిదిద్దినాం. అదేవిధంగా మా సీన్ సార్ గారు, రమేష్ సార్ గారు ఈ విద్యార్థులకు ఎల్లవేళలా సపోర్ట్ చేయగలరని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరు ఈరోజు బ్రిలియంట్ స్కూల్లో సమ్మర్ క్యాంపుకు శరత్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఆయన అందుబాటులో లేడు, వర్క్ పైన నాగ్పూర్ వెళ్ళాడు. ఏదో వర్క్ వచ్చింది చూద్దామని వెళ్ళాడు. అమ్మ నువ్వు పోగలుగుతావు అని లక్ష్మణ్తో చెప్పాడంట. అమ్మని తీసుకొని వెళ్ళు లక్ష్మణ్, లింగం వీళ్ళందరికీ చెప్పాడు వెళ్ళండి అంటే. లక్ష్మణ్ ఫోన్ చేసిండు, అమ్మ మీరు వీలవుతుందా అంటే తప్పకుండా వస్తా, 10 గంటల వరకు రా లక్ష్మణ్ వెళ్దామని. 11:30 వరకు రమ్మన్నారమ్మ, మీరు రెడీగా ఉండంటే వచ్చిన. కొంచెం లేట్ అయింది, అందుకు మీరు తప్పుగా భావించొద్దు. కొద్దిగా 2-3 మనుషులు వచ్చినారు ఇంటి ముందర. వాళ్ళు ఏదో సమస్య తీసుకొని వస్తే తర్వాత వస్తా అని చెప్పి వాళ్ళకి సంజాయించాక సాయంత్రం రమ్మని చెప్పి మీ దగ్గరికి వచ్చిన. మీరు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను బాబు. ఇంకా మీరు ముందు భవిష్యత్తులో కూడా మంచిగా చదువుకొని క్రీడారంగంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మా కుటుంబం తరఫు నుంచి, కేఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి మీకు సహకారాలు అందించేటందుకు శరత్ కుమార్ రెడ్డి ముందంజలో ఉంటాడు. నా పెద్ద కుమారుడైన శ్రవణ్ కుమార్ రెడ్డి గారి కొడుకు కూడా క్రీడారంగంలో ఉన్నాడు, బ్యాడ్మింటన్, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్. వాడిని కూడా ప్రోత్సాహం ఇస్తున్నాము. అమెరికాలో చదువుకుంటూ కూడా ఇక్కడ బెంగళూరులో ఒక హాస్టల్ వేసినాము, తర్వాత హైదరాబాద్లో వేసినాము, గోపిచంద్ అకాడమీలో. బాగానే ఆడుతున్నాడు, బాగానే ప్రైజులు కొట్టుకుంటున్నాడు. మొన్న స్కూల్ ఫస్ట్ కూడా వచ్చిండు. అన్ని గేమ్స్లలో వచ్చి 1 ఇయరే అవుతుంది. తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఫస్ట్ వచ్చిండు అన్ని గేమ్స్లలో బాబాయ్ ఫస్ట్ వచ్చిండు. బ్యాడ్మింటన్, వాలీబాల్, అదర్ గేమ్స్లలో కూడా బాబాయ్ ఫస్ట్ వచ్చిండు. మీరు కూడా నా మన్మడిలాగా మీరు కూడా పైకి వచ్చిండ్రు అనుకోండి. మన పరిగి నియోజకవర్గంకే మంచి పేరు. ఇలాంటి పిల్లలు ఉన్నారా ఈ పరిగి నియోజకవర్గంలో, పరిగి చుట్టుపక్కల స్కూళ్ళుల్లా? కానీ మీరు ఒక పరిగినే ఆశించకండి. ప్రతి ఒక్క స్కూల్ నుంచి మీరు సమ్మర్ క్యాంప్ గురించి మాట్లాడండి, అడగండి. స్కూల్లో వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళు రాలేకపోతే అలా ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్య మేము పరిష్కారం చేస్తాం. ఒక అబ్బాయికి భోజనంకు కట్టుకోలేని పరిస్థితి, ఇప్పుడు 21 రోజు అంటే డైలీ 200 రూపీస్ ఒక పిల్లోనికి ఖర్చు అవుతుంటుంది. భోజనంకు మంచి ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఏదన్నా ఉంటే ఆ వ్యవస్థ ఏదన్నా ఉంటే మేము తీసుకుంటాం. అది మీరు పిల్లలను జమ చేయండి. ఆ బాధ్యత మీరు తీసుకొని ఇంత మంచి కార్యక్రమంకు చేస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీరందరూ పైకి రావాలని కోరుకుంటున్నాను. నేడు వేసవి కాల కబడ్డీ ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, గత 22 రోజులుగా పరిగి నియోజకవర్గంలో సుల్తాన్పూర్ గ్రామంలో న్యూ బ్రిలియంట్ పాఠశాలలో దాతల సహకారంతో మేము గత 22 రోజులుగా సమ్మర్ క్యాంప్ని నిర్వహించుకున్నాం. మాకు చేదోడు వాదోడుగా తన వంతుగా కృషి చేసినటువంటి మిత్రులు రిషికేష్ గారికి, అదేవిధంగా శివ గారికి, నాతో పాటు నా మిత్రుడు సీను గారికి, అదేవిధంగా మరో మిత్రుడు శ్రవణ్ ముదిరాజు గారికి, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, మరియు వారి తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు. గత 22 రోజులుగా మీరు మీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీ తాపత్రయం ఏంటంటే గేమ్ నేర్చుకోవాలి, గేమ్ నేర్చుకుంటే మాలో మార్పు వస్తుంది, ఇంకోటి క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు మీకు ఈ సమ్మర్ క్యాంప్ పంపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా
మాకు సహకరించినటువంటి దాతలకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా ఈ పరిగి నియోజకవర్గంలో దాతల సహకారంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ని నిర్వహించుకుంటున్నాం. ఈసారి కూడా దాతల సహకారంతోనే నిర్వహించుకున్నాం. వారు ఈ సమ్మర్ క్యాంప్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను. నిజానికి ఈ 22 రోజుల వేసవి శిక్షణ శిబిరానికి సహకరించినటువంటి ప్రముఖులు, దాతలు, మొదటగా అకామిడేషన్, గ్రౌండ్ సౌకర్యం కల్పించినటువంటి న్యూ బ్రిలియంట్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతు ముద్రా సార్ గారికి, అదేవిధంగా మాకు పెద్ద ఎత్తున సహాయం చేసి ఈ పేద పిల్లలకు, ఈ అట్టడుగు వర్గ పిల్లలకు సహాయం చేసినటువంటి కేఎస్ఆర్ ట్రస్ట్ శరత్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మిత్రుడు సురేష్ గారికి, శ్రావణ్ గారికి, శివ గారికి, రిషికేష్ గారికి, నిజంగా వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి వాళ్ళు మనస్ఫూర్తిగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండి సహకరించి ఈ క్యాంపును విజయవంతం చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరోసారి శరత్ రెడ్డి గారికి ఈ గ్రామీణ పిల్లల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి